హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2025వ సంవత్సరంలో మార్చి నెలలో పండుగలు, వాటి యొక్క విశిష్టత గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనకి మార్చి 1వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల విధియ ఉంటుంది. రాత్రి 3:12 వరకు ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున చంద్ర దర్శనం ప్రపంచ పౌర రక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు. తర్వాత మార్చి 3వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల చవితి ఉంటుంది. రేవతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున తిల చతుర్థి, పుత్ర గణపతి వ్రతం, ప్రపంచ వన్యప్రాణ దినోత్సవం, అలాగే ప్రపంచ వినికిడి దినోత్సవంగా జరుపుకుంటారు. తిల చతుర్థి అంటే నువ్వులు. ఈ రోజున నువ్వులను దానం చేయటం వలన మనకి చాలా మంచి జరుగుతుంది. అలాగే గణపతిని పూజించటం వలన పుత్రులు కలగాలి అనుకుంటే ఈ రోజున గణపతి వ్రతం, ఈ రోజున పుత్ర గణపతి వ్రతం చేయటం వలన శుభం కలుగుతుంది, మంచి పుత్రులు కలుగుతారు. తర్వాత మార్చి 4వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల పంచమి ఉంటుంది. అశ్విని నక్షత్రం ఉంటుంది. ఈ రోజున పూర్వభద్ర కార్తె ప్రారంభం ఉంటుంది. అలాగే జాతీయ భద్రతా దినోత్సవం ఈరోజే ఉంటుంది. శ్రీకంఠ జయంతి కూడా ఈ రోజునే ఉంటుంది. తర్వాత మార్చి 8వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల నవమి ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి. అలాగే ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం. ఈ రోజున సాయంత్రం శివాలయంలో అభిషేకాలు, అర్చనలు చేయించుకోవడం వలన శుభం కలుగుతుంది. అలాగే ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మహిళలను గౌరవించండి. ప్రతి ఒక్కరూ కూడా మహిళలకు ఎటువంటి ఆపద కలగకుండా కాపాడండి. మహిళా మూర్తులందరికీ కూడా ముందుగానే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తర్వాత మార్చి 10వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి ఉంటుంది. పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించటం, అలాగే శివుని పూజించటం చాలా మంచిది. అలాగే ఈ రోజున మతత్రయ ఏకాదశి, దువ్వ బల్లిపాడు మదన గోపాల స్వామి వారి కళ్యాణం ఈ రోజునే ఉంటుంది. తర్వాత మార్చి 11వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల ద్వాదశి ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున అమలక ద్వాదశి, ప్రదోష వ్రతం, అలాగే నృసింహ ద్వాదశి. ఈ రోజున చాలా మంచి రోజు. నరసింహస్వామిని పూజించడం, శివాలయంలో అభిషేకం, అర్చనలు చేయించుకోవటం చాలా మంచిది. తర్వాత మార్చి 13వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల చతుర్దశి పగలు 10:22 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి తిథి వస్తుంది. ఈ రోజున హోళికా పౌర్ణమి. లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఈ రోజునే చేస్తారు. ప్రపంచ రోటరాక్టివ్ దినోత్సవం, ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున సాయంత్రం సమయంలో పౌర్ణమి తిథి రెండూ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ పూజ కంపల్సరీగా చేసుకోవాలి. ఫాల్గుణ పౌర్ణమి అనేది లక్ష్మీ జయంతి. శ్రీ లక్ష్మీ జయంతి, లక్ష్మీదేవి ఈ రోజునే పుట్టినరోజు. అమ్మవారి పుట్టినరోజు ఈ రోజునే పుట్టినరోజు. ఎప్పుడైనా సరే పౌర్ణమి తిథి రాత్రి సమయంలో ఉన్న రోజున, ఆ రోజున మనం పౌర్ణమి తిథిగా లెక్కేస్తాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 13వ తారీఖు రాత్రి లక్ష్మీ పూజ చేసుకోవటం చాలా మంచిది. అలాగే మనకి మిగులు తగులు అనేవి శుక్రవారం 14వ తారీఖున కూడా పౌర్ణమి తిథి అనేది ఉంటుంది. కాబట్టి పౌర్ణమి 14వ తారీఖు పగలు 11:26 వరకు ఉంది. తదుపరి బహుళ పాడ్యమి తిథి అనేది వస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో పౌర్ణమి అనేది 13వ తారీఖు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 13వ తారీఖు లక్ష్మీ పూజ అనేది కంపల్సరీగా చేసుకోండి. రాత్రి సమయంలో చేసుకోవాలి అనుకుంటే 13వ తారీఖు చేసుకోండి. లేదు ఉదయం పూట అమ్మవారి పూజ చేసుకోవాలి అనుకుంటే 14వ తారీఖు ఉదయం 11:20 లోపు అమ్మవారి పూజ చేసుకోండి. చాలా మంచిది. ఈ రోజున శుక్రవారం కూడా వచ్చింది 14వ తారీఖు. మీరు ఉదయం పూట చేసుకోవాలంటే అన్నీ కూడా కలిసి వస్తాయి. అమ్మవారి పూజకి ఏ రోజు అనేది ఉండదు కదా. లక్ష్మీదేవి అమ్మవారు ఏ రోజు మనం పూజ చేసినా కరుణా కటాక్షాలు అనేది మన వంతు ఉంటాయి. అలాగే ఈ రోజున లక్ష్మీ సహస్రనామాలు, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామాలను పఠించండి. చాలా మంచిది. 14వ తారీఖు, 13వ తారీఖు 2 రోజులు కూడా లక్ష్మీదేవి పూజకు అనువైన రోజులు. కాబట్టి 2 రోజులు కూడా అమ్మవారి పూజ చేసుకోండి. శుక్రవారం ఉదయం పగలు 11:20 లోపు చేసుకోండి. అలాగే
మార్చి 14వ తారీఖున మనకి మదన పౌర్ణమి, అంతర్జాతీయ గణిత దినోత్సవం ఈ రోజునే ఉంటుంది. మేణ సంక్రమణం కూడా ఈ రోజునే ఉంటుంది. తర్వాత మార్చి 15వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ పాడ్యమి ఉంటుంది. ఉత్తరా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున అయ్యప్ప స్వామి జయంతి ఈ రోజే ఉంటుంది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్ప స్వామిని పూజించటం వలన శుభం కలుగుతుంది. తర్వాత మార్చి 16వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ విధియ పగలు 2:52 వరకు ఉంటుంది. హస్త నక్షత్రం ఉంటుంది. ఈ రోజున శ్రీ పొట్టి శ్రీరాములు వారి జయంతి అలాగే జాతీయ టీకా దినోత్సవంగా జరుపుకుంటారు. తర్వాత 17వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ తదియ ఉంటుంది. సాయంత్రం 4:56 వరకు ఉంటుంది. చిత్తా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున సంకటహర చతుర్థి. ఈ రోజున ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత 4వ రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ఉదయం పూట గణపతిని పూజించి అలాగే ముడుపు కట్టి ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో చంద్రోదయ సమయం అయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి చంద్రోదయ సమయం తర్వాత స్వామివారికి పూజ చేసి ఉపవాసాన్ని విరమించి వ్రతం పూర్తి చేస్తారు. ఇలా స్వామివారి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజున ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభం కూడా ఈ రోజునే ఉంటుంది. తర్వాత 18వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ చవితి ఉంటుంది. స్వాతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున శుక్రమౌఢ్యమి ప్రారంభం ఈ రోజే ఉంటుంది. అలాగే ఈ రోజున స్వాతి నక్షత్రం మంగళవారం రెండూ కూడా మంచివి కాబట్టి ఈ రోజున లలితాదేవిని పూజించి లలితా సహస్రనామాలను పఠించటం వలన శుభం కలుగుతుంది. తర్వాత 20వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ షష్ఠి ఉంటుంది. అనురాధ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ డేగా జరుపుకుంటారు. అలాగే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఈరోజే ఉంటుంది. వరల్డ్ ఫ్రాగ్ డేగా జరుపుకుంటారు. తర్వాత మార్చి 21వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ సప్తమి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డేగా జరుపుకుంటారు. అలాగే ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం అలాగే ప్రపంచ కవితా దినోత్సవం శీతల సప్తమి ఈ రోజునే ఉంటుంది. తర్వాత మార్చి 22వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ అష్టమి ఉంటుంది. మూలా నక్షత్రం ఉంటుంది. శనివారం చాలా మంచి రోజు. ఈ రోజున వరల్డ్ వాటర్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున సీతా జయంతి. సీతాదేవి ఈ రోజునే జన్మించిన రోజుగా చెప్పవచ్చు. ఈ రోజున సీతాదేవిని పూజించటం వలన సీతా సహస్రనామాలను పూజించటం వలన సహస్రనామాలతో సీతాదేవిని అర్చించటం వలన శుభం కలుగుతుంది. తర్వాత మార్చి 24వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ దశమి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ప్రపంచ క్షయ దినోత్సవంగా జరుపుకుంటారు. తర్వాత మార్చి 27వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ త్రయోదశి ఉంటుంది. శతభిష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ప్రదోష వ్రతం ప్రపంచ రంగస్థల దినోత్సవం షబ్-ఈ-ఖాదర్ అనే ముస్లిం పండుగ కూడా ఈ రోజునే ఉంటుంది. అలాగే ఈ రోజున శివాలయ దర్శనం, శివాభిషేకం, శివ పూజ చాలా మంచిది. ప్రదోష వ్రతంలో చేసే పూజ చాలా మంచిది. తర్వాత 28వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి రాత్రి 7:13 వరకు ఉంటుంది. ఈ రోజున మాస శివరాత్రి అలాగే శుక్రమౌఢ్యమి అనే ప్రారంభం ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున శివ పూజ, శివాభిషేకం చేయించుకోవటం వలన శుభం కలుగుతుంది. తర్వాత 29వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య. దీనిని కొత్త అమావాస్య అని కూడా పిలుస్తారు. శ్రీశైలంలో వీర విన్యాసములు ఈ రోజున చేస్తారు. అలాగే ఈ రోజున లక్ష్మీ పూజ ఎంతో ముఖ్యం. అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. తర్వాత మార్చి 30వ తారీఖు ఈ రోజు నుంచి కూడా మనకి కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాది ఈ రోజునే ఉంటుంది. ఆ సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంగా ఈ రోజున మనం పిలుస్తాము. ఈ సంవత్సరం మొత్తం కూడా తెలుగు సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంగా చెప్తారు. చైత్ర మాసం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. చైత్ర శుక్ల పాడ్యమి ఉంటుంది. ఈ రోజున చంద్రదర్శనం, వసంత ఋతువు ప్రారంభం అలాగే తెలుగు సంవత్సరాది వసంత నవరాత్రులు ప్రారంభం కూడా ఈ రోజునే ఉంటుంది. ఈ రోజున నింబ కుసుమ భక్షణం అంటే వేపపూత పచ్చడి ఈ రోజున తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తే చాలా మంచిది. ఆర్య సమాజ స్థాపన కూడా ఈ రోజునే ఉంటుంది. తర్వాత మార్చి 31వ తారీఖు చైత్ర మాసంలో వచ్చే శుక్ల విధియ ఉంటుంది. ఈ రోజున అశ్విని నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రంజాన్ పండుగ ఉంటుంది. రేవతి కార్తె ప్రారంభం అలాగే ఈ రోజున శ్రీ మత్స్య జయంతి. క్షీరసాగర మదనంలో మొదటిసారిగా అవతరించింది విష్ణుమూర్తి మత్స్యావతారంలోనే. ఈ రోజున విష్ణుమూర్తి మత్స్యావతారంలో అవతరించి మానవాళికి మంచిని చేకూర్చారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది.
విన్నారు కదా! ఈ 2025వ సంవత్సరంలో మార్చి నెలలో వచ్చే పండగలు వాటి యొక్క విశిష్టత గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.